ఎవరైతే దేవుని వాక్యమునందు ఆనందిస్తారో, దేవుని మాటల యందు సంతోషిస్తారో వారిని గూర్చి 2వ వచనంలో ఏమంటున్నాడంటే, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరి సంతతి వారు బలవంతులవుతారు? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. భూమి మీద బలమైన జనముగా ఇశ్రాయేలు జనాంగం పిలువబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు బలవంతులు అని రాయబడింది బైబిల్లో. ఎలాంటి వారు అంటాడు? బలవంతులు. అందుకని ప్రియ కుటుంబానికి, కూడి వచ్చిన బిడలకు, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న బిడలకు, ఈ మైక్ అంతర శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, మీ బిడలు బలవంతులుగా ఉండాలంటే, మీ బిడలు నిశ్చయముగా ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలంటే, మీరు దేవుని వాక్యమునందు ఆనందించే వారిగా ఉండాలి. వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని బట్టి నువ్వు సంతోషించాలి. నీ పరిస్థితులు మార్చబడాలి అంటే, దేవుడే తోడుగా ఉండి నీ పరిస్థితులను మార్చాలి అంటే, ఖచ్చితంగా నువ్వు ప్రభువుని బట్టి ఆనందించాలి.